మేము కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురుమండి ప్రాంతంలో ఉన్నటువంటి గొల్లమంద అనే గ్రామంలో ఉన్నాం. మీ అందరి ప్రార్థనలు ఈ బిడ్డలకు ఎంతో అవసరం. దగ్గరగా 2.5-3 కిలోమీటర్ల దూరం ఉంది ఇది, పంటి దిగినాక లోపలికి. మరి 1/2 కిలోమీటర్కు దగ్గరగా, అంత కాకపోయినా 1/4 కిలోమీటర్ అయినా కానీ గండిపడింది. రోడ్డు కాస్త మట్టి తోలేరు కానీ ఇంకా చేయబడలేదు. మీరు ప్రార్థించండి, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సహోదరులు రాజుగారు మా దగ్గర మా పిల్లలతో ఉండి మేము గడిచిన 27 ఏళ్ళుగా అనాథ బిడ్డలను పెంచి పోషిస్తున్నాం. బీద బిడ్డలను, అవసరతల్లో ఉన్న బిడ్డలను. అందులో భాగంగా దగ్గరగా ఒక 10 ఏళ్ళు ఆయన మాతో కూడా ఉండి బిడ్డలను పెంచే విషయంలో, పెద్ద చేసే విషయంలో సహకరించారు. ఒక రోజున వచ్చి ఇట్లా చెప్పారు, అయ్యా నన్ను ప్రభు పిలుస్తున్నారు మా ఎదురుమండి ప్రాంతానికి వెళ్ళమని. నేను వెళ్తాను సార్ అన్నారు. అది వాస్తవంగా అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత కాదు, ఏ వేసవి సెలవుల్లోనైతే సర్లే అనే పని. కానీ ఆయన మధ్యలో అన్నారు, అదేంటండి అనాలని నాకున్నా, నేను అనలేదు. కారణం ప్రభువే దర్శించి చెప్పారన్నారని. సర్లే మాస్టర్ అని చెప్పి ప్రార్థించి పంపించాం. ప్రభువు చెప్పినందుచేత పంపాం. అక్కడ మందిరం కట్టారు, సంఘం కట్టుతున్నారు. ఇక్కడ ప్రభువు చూపించినందుచేత మళ్ళీ ఇక్కడికి వచ్చారు. నేను ఈ రాత్రి ఎక్కడున్నానో అది గొల్లమంద అనేటటువంటి గ్రామం. ఇక్కడ పడవ ప్రమాదం జరిగినందుచేత ఒకే రోజు చనిపోయారని విన్నాం, 29 మంది. ఆ మాటలు నేను విన్నప్పుడు నాకు కూడా ఎంతో బాధ కలిగింది. ఇప్పుడు మేము ఉన్నటువంటి ఈ ఇంట్లో వారే ఒకే ఇంట్లో 5గురు చనిపోయినందుచేత ఈ ఇల్లు దగ్గరగా ఖాళీ చేయబడింది. ఇవన్నీ ముండ్లు, తుప్పలు, వాటిని ఏమంటారు, గబ్బిలాలు రెట్టయితే దగ్గరగా అడుగెత్తు, బ్యాట్స్ అంటారు కదా, అడుగెత్తు రెట్ట వేసేసిందంటే దగ్గరగా కొన్ని ఏండ్లుగా ఆ ఇంట్లోనికి ఎవరు రాలేదు. దైవజనుడు వచ్చి పర్మిషన్ అడిగి ప్రేమతో ఇంటిని శుభ్రం చేసి ఈ ముండ్లన్నీ శుభ్రం చేయగా ఇవాళ ఇంతమంది ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతలా కంచెలు పెరిగిపోయిన చోట ఇంతమంది బిడ్డలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారంటే ప్రభువు ఎక్కడుంటే అక్కడ శుభ్రత ఉంటుందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. మరి మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడో ఊరికి దూరంగా అన్నట్లుగా ఈ ఎదురుమండి దీవిలో ఈ చివరన మీరు ఉన్నారు. మీ అందరి కొరకు మన సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ పాస్టర్ గారిని బట్టి, పద్మ గారిని బట్టి వందనాలు ప్రభువుకు చెల్లిస్తూ, వారి బిడ్డలను, వారి మామయ్య గారు, అత్తయ్య గారు, ఇక్కడ ఉన్నటువంటి వారి తోబుట్టువులందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, ఆమేన్.